హలో ఎవ్రీవన్, సార్టింగ్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది. అండ్ ఇది వచ్చేసి లీడ్ క్వశ్చన్ నెంబర్ 561, అరే పార్టీషన్. ఓకే, సో గివెన్ అన్ అరే ఇంటీజర్ నమ్స్ ఆఫ్ 2n. ఓకే, గ్రూప్ దిస్ ఇంటీజర్ ఇంటూ n పేర్స్. సో బేసిక్గా మనకి ఏమంటున్నాడు, నీకు ఒక అరే ఇస్తా. ఓకే, అరే ఇవ్వు, దాని సైజ్ ఎంత అంటున్నాడు, 2n అంటున్నాడు. ఓకే, సో మనం ఏమంటున్నాడు అంటే లైక్ హీఈస్ మేకింగ్ షూర్ దట్ ఇట్ వాజ్ ఈవెన్ అనమాట, సింపుల్గా. సో వాడేమంటున్నాడు అంటే నెక్స్ట్ మనం ఎన్ పేర్స్ని ఫామ్ చేయాలి. ఓకే, ఎందుకు 2n ఉన్నాయి కాబట్టి, సో ఎన్ పేర్స్ని ఇలా ఫామ్ చేయాలి. 1 2 3 ఆన్ ఇట్లా ఎన్ పేర్స్. ఆ పేర్స్ లైక్ ఫామ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏమంటున్నాడంటే సచ్ దట్ సమ్ ఆఫ్ min of a1, b1 like or a, ba for all I is maximized అంటున్నాడు. రిటర్న్ ద మ్యాక్సిమం సమ్ అంటున్నాడు. ఓకే, సో సింపుల్గా ఏమంటున్నాడు అంటే చూడు, నీకు ఒక అరే ఇస్తాను, నువ్వు ఇలా అరే ఇచ్చిన తర్వాత లైక్ పేర్స్ కింద మార్చే 2 ఎలిమెంట్స్ని తీసుకొని పేరు కింద పెట్టేసి, అలా పెట్టిన తర్వాత ఆ రెండిట్లో లైక్ a1 b1 అనుకో ఇది, లేదా a2 b2 అనుకో, ఇక్కడ a3 b3 అనుకో, ఇట్లా an bn అనే పేర్స్ కింద మార్చేస్తున్నావు కదా. ఇందులో ఏ రెండిట్లో మినిమం ఉంటే ఈ పేర్లో మినిమం ఉన్న వాల్యూని తీసుకో. లైక్ min of 1, ఇక్కడ min of 2, ఇక్కడ మినిమం ఆఫ్ 3 అండ్ లైక్ a3b an bnలో మిన్ వాల్యూ తీసుకుంటే ఇది min of n అనుకుంటున్నా. ఈ మొత్తాన్ని సమ్ చేస్తే అది యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ ఉండాలి. క్లియర్, క్వశ్చన్ క్లియర్ కదా. సో ఇప్పుడు దీనికి అసలు మనం ఎలా వెళ్ళొచ్చు అనేది చూద్దాం ఇప్పుడు. సో ఒక టెస్ట్ కేస్ తీసుకున్నాం ఫస్ట్, లైక్ కంగారు పడుతూ లైక్ ఒక టెస్ట్ కేస్ తీసుకున్నాము, దాని తర్వాత మనము అప్రోచెస్ గురించి మాట్లాడదాము. సో ఇక్కడ ఏముంది, 1 4 3 2 అని ఇచ్చాడు. ఫస్ట్ మనము పేర్స్ కింద ఫామ్ చేయాలి, అవునా. సో మనకు వచ్చేసి 1 4 3 2. సో ఏముంది 1 4 3 2. సో దీంతో మనకు వచ్చే నా పాసిబుల్ పేర్స్ ఏంటి, ఫస్ట్ 1 4 తీయచ్చు, ఇదేనా కదా మన ఫస్ట్ పేరు. నెక్స్ట్ 1 3 చేయొచ్చు, లేదా 1 2 చేయొచ్చు. నెక్స్ట్ 4 3 ఉండొచ్చు, నెక్స్ట్ 4 2 ఉండొచ్చు. సో ఇక్కడ ఈ రెండు తీసుకొచ్చి ఇదొక ఇండివిజువల్ సెట్, ఇదొక ఇండివిజువల్ సెట్, ఇదొక సపరేట్ ఇట్లా అనుకుందాము. సి ఇక్కడ 1 4 తీసుకుంటే నెక్స్ట్ పేరు ఏమైంది, 3 2 అయింది. సో నెక్స్ట్ ఇక్కడ 1 3 తీసుకుంటే ఇక్కడ 4 2 అయింది. ఇక్కడ 1 2 తీసుకుంటే ఇక్కడ 4 3 అయింది. ఇక్కడ 4 3 తీసుకుంటే 1 2 పేరు కింద ఉండిద్ది. ఇక్కడ 4 2 తీసుకుంటే ఇక్కడ 1 2 1 3 అయింది, అవునా కదా. నెక్స్ట్ ఇంకో సెట్ ఆఫ్ పేర్స్ కింద మనం ఏమేమి తీసుకోవచ్చు, లైక్ ఎలా డివిజన్ చేసుకోవచ్చు, 3 2 తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ 1 4 విచ్ ఈస్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి, సో ఇవే కదా మనకి పాసిబుల్గా ఉన్న లైక్ పేర్స్ కింద తీసుకోగలం. ఇదొక సెట్, ఇది సెట్ 1, లేదా ఇది ఇంకో సెట్, లేదా ఇది ఇంకో సెట్, ఇక్కడ ఇంకో సెట్ అండ్ ఇక్కడ ఇంకో సెట్, అవునా. సో ఈ సెట్లు ఇప్పుడు ఏమంటున్నాడు, ఇదొక పేర్ సెట్ కదా, లైక్ ఇలా. సో వీటిల్లో ఏ సార్ట్ ఆఫ్ పేర్స్ కింద మనం తీసుకుంటే అందులో ఉన్న మినిమంని తీసుకొని సమ్ చేస్తే మ్యాక్సిమం పాసిబిలిటీ వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది, మినిమం వాల్యూ రెండిట్లో 1, ఈ రెండిట్లో 2. సో దీని టోటల్ సమ్ అంతా 3. సో ఈ రెండిట్లో మినిమం ఎంత 1, ఈ రెండిట్లో 2. సో దీని పాసిబిలిటీ అగైన్ ఇక్కడ 1 ఇక్కడ 3. సో ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, విచ్ ఈస్ 2 వస్తుంది అగైన్, లైక్ 4 వస్తుంది. సో ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, విచ్ ఈస్ 3. సో ఈ పర్టిక్యులర్ పాసిబుల్ సొల్యూషన్స్లో లైక్ ఇవన్నీ మన టోటల్ సొల్యూషన్స్ కదా, ఇందులో ఏది మ్యాక్సిమంగా నాకు డేటా రిజల్ట్ వచ్చింది, ఐదర్ ఇది అంటే ఐదర్ ఐ నీడ్ టు పిక్ this sort of pace or I need to pick this sort of pace. But ఇక్కడ ఆల్రెడీ 4 3 3 4 లైక్ తీసుకున్నాం, రెండు ఒకటే కాబట్టి ఐ కెన్ రిమూవ్ దిస్ పార్ట్. ఎందుకంటే లైక్ 1 2 పేరు 4 3 పేరు ఇది ఇటు లైక్ రాయడమే స్వాచ్ చేసాను. బట్ డోంట్ వరీ అబౌట్ దిస్ పార్ట్. అండ్ ద సేమ్ వే ఆబ్వియస్గా లైక్ ఇక్కడ కూడా మళ్ళీ అదే ప్యాటర్న్ రిపీట్ అయింది. సో ఫైన్. సో టోటల్గా మనకేంటి, ఈ పర్టికులర్ 3 వేస్లో మనకి డేటా వచ్చింది, అవునా. సో ఇవి రిమూవ్ చేసేద్దాము, సో దట్ ఆ క్లారిటీ ఉంటుంది మనకి. అండ్ సో ఇక్కడ ఇలా ఉన్న పాసిబుల్ సొల్యూషన్స్ అన్ని పేర్ల కింద మార్చేస్తే మనకి టోటల్ ఉన్న పేరు కాన్సెప్ట్ ఎంత, ఇవి మాత్రమే, అవును కదా. సో వీటిల్లో బెటర్గా అనిపించింది ఏంటి, ఇది. సో అంటే ఐ నీడ్ టు పిక్ లైక్ నేను నా పేస్ని ఇలా తీసుకుంటే సచ్ దట్ నాకు మ్యాక్సిమం థింగ్ వస్తుంది. సో వాడికి కావాల్సింది కూడా అదే. వాడికి ఏం కావాలి క్వశ్చన్లో, పిక్ సచ్ వే, లైక్ నీ ఇష్టం, పిక్ సచ్ వే దట్ అలా పేర్స్గా తీసుకున్న దాంట్లో మినిమం వాల్యూని తీసుకుంటే ఆ టోటల్ సమ్ వచ్చేసి మ్యాక్సిమం రావాలి. ఓకే, సో దాట్స్ ద క్వశ్చన్ అనమాట. సో అసలు మరి దీనికి
మన బేస్ ఇంట్యూటివ్ మేనర్ ఏం చెప్తుంది, అసలు ఈ క్వశ్చన్కి మనకి ఎలా రియాక్ట్ అవ్వాలనేది చెప్తుందో అనేది చూద్దాం. అండ్ ఇప్పుడు ఈ టెస్ట్ కేసుని మనం ఎనలైజ్ చేసి లైక్ ఇంట్యూటివ్ బేస్డ్ మీద ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాము. ఓకే, లేదు నాకు ఈ ఇంట్యూటివ్ మేనర్ లెక్కలేదు, నాకు డైరెక్ట్గా సొల్యూషన్ కావాలి అంటే వీడియో చివరికి స్కిప్ చేసేసి నీకు కావాల్సిన సొల్యూషన్ ఉంటుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ లేదు, జస్ట్ బికాస్ ఆఫ్ ది సార్టింగ్ ప్లేలిస్ట్ కాబట్టి సార్టింగ్ క్వశ్చన్ అప్లై చేసేస్తాను, ఇలాగ నాకు వద్దు, నాకు ఇంట్యూటివ్ బేస్డ్ మేనర్లో నేను నేర్చుకోవాలి, నేను అలా డెవలప్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్కిప్ చేయకుండా క్లియర్గా చూడు. మనం ఇంట్యూటివ్ బేస్డ్ మీద ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాము. సో ఇక్కడ నా అరే డేటా లెంత్ అంతా 6 ఉంది అంటే నేను ఇక్కడ ఎన్ని పేర్స్ని పిక్ చేసుకుంటా, 3 పేర్స్ని పిక్ చేసుకుంటా, అవునా కదా? వాడేమంటున్నాడు, ఏ వాల్యూస్ అన్నా తీసుకో పేర్స్ కింద, బట్ అందులో ఉన్న మినిమం వాల్యూ నాకు కావాలి, ఇది ఫస్ట్ మినిమం అనుకుందాం. అండ్ ఇక్కడ కూడా ఏ వాల్యూస్ అన్నా తీసుకో, ఏ పేర్స్ అయినా తీసుకో, అందులో నాకు మినిమం వాల్యూ కావాలి, ఏ వాల్యూస్ అయినా తీసుకో, అందులో నాకు మినిమం వాల్యూస్ కావాలి, అవునా? ఇలా వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, ఈ మూడింటిని యాడ్ చేయి, ఈ మూడింటిని యాడ్ చేయి. ఇలా యాడ్ చేసిన తర్వాత వాట్ ఎవర్ ద డేటా వస్తుందో అది అట్ మ్యాక్స్ యాజ్ పాసిబుల్గా ఉండేలాగా నాకు కావాలి అంటున్నాడు. క్వశ్చన్ అది అంటే దీని మీనింగ్ ఏంటి? ఒకసారి రివర్స్ ప్రాసెస్లో వెళ్ళి ఆలోచించడానికి ట్రై చేద్దాం. వాటికి మ్యాక్సిమం డేటా లైక్ మ్యాక్సిమం ఆన్సర్, మ్యాక్సిమం అవుట్పుట్ కావాలి. మ్యాక్సిమం కావాలి అంటే థింగ్ ఇక్కడ చూడు, సపోజ్ నేను ఈ ఉన్న డేటాల్లో ఇక్కడ మ్యాక్సిమంని పెట్టి సింపుల్గా ఇక్కడ నాకు మ్యాక్సిమం రావాలి అవుట్పుట్ అంటే ఏంటి, ఐ నీడ్ టు మేక్ షూర్ డెఫినెట్గా ఈ మ్యాక్సిమం అనే ఇంపాక్ట్ డేటా ఇక్కడ పడేలాగా చూసుకోవాలి, అంతే కదా? అప్పుడే కదా నాకు మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుంది, అవునా కదా? సో నాకు మ్యాక్సిమం డేటా అవుట్పుట్ రావాలి అంటే సచ్ దట్ ఐ నీడ్ టు పిక్ సమ్ మ్యాక్సిమం వాల్యూస్ హియర్. ఎలాగోలా ఇక్కడ మ్యాక్సిమం వాల్యూస్ని పెట్టే థాట్ ప్రాసెస్లో ఉండాలి. మరి అలా పెట్టేటప్పుడు మాత్రమే కదా లైక్ అందులో మినిమం వాల్యూ డేటా పిక్ చేసుకొని. బట్ ఇక్కడ థింగ్ ఏంటి, ఇక్కడ మ్యాక్సిమం వాల్యూని పెడితే, సపోజ్ ఇక్కడ మ్యాక్సిమం వాల్యూని పెడితే ఇక్కడ మినిమం వాల్యూని తీస్తున్నా, అంతే కదా? ఇక్కడ మ్యాక్సిమం వాల్యూని పెడితే పక్కనున్న వాల్యూ ఆబ్వియస్గా లైక్ దీనికన్నా తక్కువ ఉంటే ఆ మినిమం వాల్యూ ఇంపాక్ట్ అయిపోతుంది, అవునా? కానీ వాడికి ఏం కావాలి, మ్యాక్సిమం సొల్యూషన్స్ కావాలి. సో సపోజ్ అసలు ఈ పర్టికులర్ డేటా వాడిచ్చిన డేటానే సింపుల్గా ఇలా ఒక ఆర్డర్లో ఉంది అనుకుందాం జస్ట్ అనుకోవడమే కదా, ఏం పోయే అనుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇలా డేటా ఉంటే అసలు నేను ఏం పెడితే నాకు ఇక్కడ మ్యాక్సిమం రిజల్ట్ వస్తుంది చూద్దాం. చూడు, సపోజ్ ఇక్కడ నేను మ్యాక్సిమంని పెట్టి హైయెస్ట్గా ఉన్న మ్యాక్సిమంని పెట్టి, ఓకే, దాని తర్వాత నేను ఎక్కువ మ్యాక్సిమం రావాలని నెక్స్ట్ హైయెస్ట్ ఎక్కడ పెట్టి ఆ నెక్స్ట్ హైయెస్ట్ ఎక్కడ పెడితే మిగిలిన డేటా ఏంటి, ఇదేనా? అంటే సింపుల్గా నేను ఇక్కడ ఇది, ఇక్కడ 2, ఇక్కడ 2 పెడుతున్నా. బట్ ఇప్పుడేమవుతుంది, ఇలా పెట్టడం వల్ల మినిమం వాల్యూనే తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. అంటే దో మ్యాక్సిమం డేటాని పెట్టినా నేను దాన్ని యూజ్ చేసుకోలేకపోయా. ఎందుకు? మినిమం ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి, ఇక్కడ మినిమం అనే కంటెంట్ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి. అంటే మినిమంని ఎఫెక్ట్ చేస్తున్నా కానీ మ్యాక్సిమం సొల్యూషన్స్ ఎలా రప్పిగలము? చూడు, సింపుల్గా దానికి నేను సపోజ్ ఇలా డేటా సార్టెడ్ అయ్యి ఉంటే నాకు మ్యాక్సిమం కావాలి, లైక్ ఎట్ మ్యాక్సిమం పాసిబుల్ సమ్ కావాలి. అంటే సపోజ్ ఈ 2 పిక్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 and then 8 ఇలా డేటా ఉంది అనుకుందాం. సో ఇప్పుడు చూడు, ఈ 2 పిక్ చేసుకోవడం వల్ల ఫస్ట్ వస్తుంది, ఈ ఫస్ట్దే ఇంపాక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద రీజన్ అది మినిమం కాబట్టి. అంటే ఈ ప్రాసెస్లో ఫస్ట్ లాస్ట్ తీసుకుంటే నాకు ఈ ఫస్ట్గా ఉన్న డేటానే వస్తుంది కాబట్టి మినిమం డేటానే వస్తుంది, అంటే నాకు కావాల్సిన మ్యాక్సిమం సొల్యూషన్ రావట్లా. మరి దానికి ఏం చేయొచ్చు నేను ఇక్కడ? చూడు, సపోజ్ వాట్ ఇఫ్ ఇదే పికింగ్ని నేను మ్యాక్సిమం రావడానికి ఈ రెండింటిని ఒక పేరు కింద తీసుకుంటే ఈ రెండిట్లో మినిమం ఏంటి, 7. అట్ మ్యాక్స్ అట్లీస్ట్ నాకు కావాల్సిన పేరులో ఉన్న మినిమంని పెంచానా లేదా?
మినిమంని పెంచానా లేదా అంతే. ఇది చూడు, ఈ రెండింటిని తీసుకుంటే దో 6 ఉన్నా కానీ అట్లీస్ట్ దాని తర్వాత ఉన్న డేటా ఎఫెక్ట్ అవ్విందా లేదా? ఆఫ్ కోర్స్ పెంచాం మనము. నెక్స్ట్ ఈ రెండు పిక్ చేసుకుంటే దో పక్క 4ని లైక్ నెక్స్ట్ మ్యాక్సిమం ఈ రెండిట్లో 4 ఉన్నా కానీ బట్ నా కాన్సెప్ట్ ఏంటి, మ్యాక్సిమంని పిక్ చేసుకునేలా కాదు, ఆ ఉన్న డేటా టోటల్స్ మ్యాక్సిమం అయ్యేలాగా అట్లీస్ట్ అట్ మ్యాక్స్ యాజ్ పాసిబుల్గా అయ్యే ఛాన్స్ని రిపీడము. సో ఇప్పుడు ఇలా పిక్ చేసుకుంటే 1 అయినా అంటే ఇందాక ఫస్ట్ లాస్ట్ని పిక్ చేసుకోవడం వల్ల ఈ ఫస్ట్వే ఇంపాక్ట్ అవుతున్నాయి కాబట్టి తగ్గిపోయింది 1 2 3 4. బట్ ఇప్పుడు ఇలా తీసుకోవడం వల్ల అంటే నాకు ఇక్కడ ఎందుకు వచ్చింది, ఈ ఫస్ట్ది ఈ లాస్ట్దిలో ఇదే ఇంపాక్ట్ చేస్తుంది. అలాంటప్పుడు ఇలా తీసుకోవడం వేస్టే కదా. బట్ నాకు డేటా ఎప్పుడు మ్యాక్సిమం కావాలి అంటే ఇటు సైడ్ అంటే ఒక డేటా సార్ట్ అయిన తర్వాత ఈ మిడిల్ పోర్షన్లో ఫస్ట్ లాస్ట్ తీసుకోవడం వల్ల ఇవి మాత్రమే మినిమంలోకి కన్సిడర్ అయిపోయి డేటా వస్తుంది. కానీ ఇలా తీసుకోవడం వల్ల నాకు మ్యాక్సిమం వస్తుందా? రాదు. ఎందుకు? ఇటు సైడ్ అన్నీ తీసుకునేలాగా అట్లీస్ట్ అట్లా చేసే ఛాన్స్ ఉన్నా నాకు మ్యాక్సిమం సొల్యూషన్ వచ్చింది. అది నా బేస్ ఇంట్యూషన్ చెప్తున్నా, లైక్ నాకు చిన్నప్పటి నుండి చూసిన ప్రాసెస్ థింగ్ అది చెప్తుంది. బట్ ఇక్కడ సొల్యూషన్ థింగ్ ఏంటి, కండిషన్ ఏంటి, ఇవే తీసుకునేలాగా పెట్టే ఛాన్స్ ఉందా? ఛాన్సే లేదు. ఎందుకు? ఇవే పర్టికులర్గా తీసుకుంటే నాకు అందులో మినిమంగా రావాల్సి వస్తుంది కాబట్టి ఓన్లీ ఇవి తీసుకునేలాగా ఛాన్సే లేదు. అంటే మరి ఏం చేయాలి? మిక్స్డ్గా చేయాలి. మిక్స్డ్గా ఏమైనా చేయొచ్చు అనేది నా థాట్ ప్రాసెస్ చెప్తుంది, లైక్ నా ఇంట్యూషనే చెప్తుంది. మరి అలా ఏం చేయొచ్చు? పక్కన ఉన్న డేటా తీసుకోవడం వల్ల 1 2 3 4 and 5 6 7 8 9 10 పక్కనే డజంట్ మీన్ లైక్ ఈ డేటా నేను పక్కన ఇన్ ది సెన్స్ లైక్ ఈ పక్కన ఉన్న నెంబర్స్ గురించి మాట్లాడుతున్నా. సో ఇలా తీసుకోవడం వల్ల డెఫినెట్గా చెప్పు, ఈ రెండిట్లో మినిమం అనేది ఇదే అవుతుందా లేదా? అంటే ఇలా ప్రతిసారి ఇలా పేరప్ కింద తీసుకొని ఇలా తీసుకుంటే అట్లీస్ట్ నా డేటా మినిమం థింగ్ అన్నా ఇది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, 7 వస్తుంది, అనేక 9 వస్తుంది. ఇలా మ్యాక్సిమంని నేను పెంచగలిగానా లేదా, విచ్ ఇస్ బెటర్ దాన్ దిస్. అని ఇంతకన్నా సొల్యూషన్ రాదు. ఎందుకంటే పేరులో ఉన్న మినిమంని తీసుకుంటున్నాం. వాడి కాన్సెప్ట్ ఏంటి? మినిమం, దాని తర్వాత సమ్ యొక్క మ్యాక్సిమం. సో ఇక్కడ ఎలాంటి పేర్స్ అచివే తీసుకున్నా మినిమం ఎఫెక్ట్ అయింది. ఆ మినిమమే బెస్ట్గా ఉంటే ఆ మినిమమే బెస్ట్గా తీసుకునే ఛాన్స్ ఉంటే ఆ ఛాన్సే ఈ ఛాన్స్. ఓకే, సో మరి ఇప్పుడు ఇదే ప్రాసెస్ని ఈ పర్టికులర్ దానికి అప్లై చేద్దాము. ఇలా సార్ట్ చేయకుండానే చేయొచ్చు ఆఫ్ కోర్స్, బట్ డిఫికల్ట్, లైక్ ప్రాపర్గా వాడుతున్నట్టు అది ఎక్స్ట్రీమ్ బ్రూట్ ఫోర్స్. బట్ ఇది చూడు, ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ మన డేటాని సార్ట్ చేద్దాం. 1 2 2 5 and then 6 6. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ లాస్ట్ తీసుకోవడం వల్ల ఈ ఫస్ట్ డేటాని ఎఫెక్ట్ అయింది. బట్ అలా ఉండకూడదు. నాకేంటి, పేరప్లో ఉన్న మినిమం పాసిబిలిటీ అనేది మ్యాక్సిమంగా పిక్ చేసుకునేలాగా మార్చుకోవాలి. అంటే ఈ పేర్ తీసుకుంటా. ఇందులో మినిమం ఏంటి 1, ఇందులో మినిమం ఏంటి 2, ఇందులో మినిమం ఏంటి 6, టోటల్ డేటా అంతా 9. ఒకసారి అవుట్పుట్ అదేనా కదా అనేది చెక్ చేద్దాము. నైనా కాదా? సో సింపుల్గా ఈ ప్రాబ్లంలో ఏమన్నా ఉందా? లేదు. ఒకసారి దీన్ని స్పీడ్గా ఇంప్లిమెంట్ చేసేద్దామా? మరి ఓకే, ఇదంతా బాగానే ఉంది, నువ్వు సార్ట్ చేసిన తర్వాత పేర్లుగా తీసుకుంటున్నావు, మరి ఇక్కడ పేర్లుగా తీసుకొని ఈ రెండిట్లో ఏది మినిమం అనేది మనం ఇక్కడ చూసుకుంటే సరిపోయింది కదా అని అంటావా? అరే, ఆల్రెడీ డేటా సార్ట్ అయినప్పుడు ఇది 0 1 2 3 4 5 అయినప్పుడు ఈ రెండిట్లో మినిమం ఏది? డెఫినెట్గా ఇదే కదా. ఈ రెండిట్లో మినిమం ఏది? డెఫినెట్గా ఇదే కదా. ఈ రెండిట్లో మినిమం డెఫినెట్గా ఇదే కదా. ఎందుకు? ఇదే మినిమం అంటే ఇదే తక్కువ అంటే దాని పక్కన ఎక్కువ ఉండిద్ది, విచ్ ఇస్ సార్టెడ్ కాబట్టి. అంటే నేను డైరెక్ట్గా బ్లైండ్గా ఓన్లీ 0 2 4 6 8 అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ పోర్షన్లో ఉన్న డేటాని మాత్రమే కన్సిడర్ చేసుకొని ప్లస్ చేసి రిటర్న్ చేస్తే అయిపోద్దా లేదా? పేర్ల కింద తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. సో అండ్ వన్స్ అగైన్ ఇంకో థింగ్, మేజర్ థింగ్ చెప్తున్నాను. ఆల్రెడీ ఎవరికైతే రికర్షన్ మీద టచ్ ఉందో వాళ్ళకే చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలియకపోతే నువ్వు భయపడద్దు. జనరల్గా ఏమిటంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని చూడంగానే ఎక్కడైతే ఆ పర్టికులర్ థింగ్లో ఆల్ పాసిబుల్ సొల్యూషన్స్ అని లైక్ ఇట్లా ఆల్ పాసిబుల్లో చేయాలి అంటే ఓకే అన్ని పాసిబిలిటీస్ కదా, మనం అన్ని పాసిబిలిటీస్ని కవరప్ చేయాలి అనగానే రికర్షన్లో థింక్ చేసేస్తారు. ఫైన్, కానీ రికర్షన్లో థింక్ చేయి. ఎప్పుడు ఏ సొల్యూషన్ దేనికి
ట్రిగర్ అయిందని తెలియకపోతే. బట్ ఇక్కడ నువ్వు కొంచెము తెలివిగా టాక్టిక్ వాడితే, విచ్ మీన్స్ గ్రీడీ మేనర్లో వెళ్ళే పాసిబిలిటీని ఐడియాలో థింక్ చేయగలిగితే. రికర్షన్ ఎందుకు? క్వశ్చన్ని అర్థం చేసుకో, నిజంగా అది గ్రీడీలో సాల్వ్ చేయొచ్చా, నిజంగా సమ్ సార్ట్ ఆఫ్ తెలివిని అప్లై చేసి మనము అన్ని పాసిబిలిటీస్ చేయాల్సిన నెసెసిటీ ఉందా లేదా అనేది క్వశ్చన్ చేయి క్లియర్గా. ఆ క్వశ్చన్కి నిజంగానే కావాల్సి వస్తే ఎక్కడ ఎప్పుడు ఏది తగిలిద్దని తెలియపోతే అప్పుడే రికర్షన్కి వెళ్ళు అని చెప్తున్నాను. చాలామంది ఈ పర్టికులర్ జోనర్లో అయిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ప్రతిదానికి రికర్షన్ అప్లై చేసేద్దాము అంటారు. అండ్ మార్క్ మై వర్డ్స్, లైక్ నీకు ఇఫ్ ఇన్ కేస్ రికర్షన్ తెలియకపోతే వన్స్ మన రికర్షన్కి వెళ్ళిన తర్వాత కొంచెం కూడా ఇక భయం లేకుండా నీకు నచ్చిన రికర్షన్ కాల్స్ రాసిన అసలు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకే, అండ్ యా, లైక్ ఇట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఈ టాపిక్కి మనకి సంబంధం లేదు. నీకు నాకు రికర్షన్ అంటే ఏంటో తెలియదు, మనకి తెలిసిందల్లా ఇప్పుడు సార్టింగే. ఓకే, సో యా, సో ఇప్పుడు నేను సింపుల్గా డైరెక్ట్గా ఫస్ట్ వడవద్ద నా డేటా ఉందో దాన్ని నేను సార్ట్ చేసేస్తున్నా, అవునా కదా? వన్స్ సార్ట్ అయిపోయిన తర్వాత సింపుల్గా నేను నా టోటల్ ఎక్కడ లైక్ వడవద్ద మ్యాక్సిమం పాసిబిలిటీ ఉందో అది I0 నుండి I less than వడవద్ద నమ్స్ డాట్ లెంత్ ఉందో అండ్ ఇక్కడ I ప్లస్ ఈక్వల్స్ టు 2 ఎవ్రీ టైం 2 పెంచుతున్నాను, ఎందుకంటే నాకు ఈవెన్ ఇండిసెస్ మాత్రమే కావాలి. సమ్ ప్లస్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ I అని రాస్తున్నాను అండ్ దెన్ ఐఎమ్ డూయింగ్ రిటర్న్ నమ్స్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి దీన్ని డైరెక్ట్గా సబ్మిట్ చేసేద్దాం, ఎందుకంటే లైక్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ కాబట్టి లైక్ మనకు ఆబ్వియస్గా యాక్సెప్ట్ అవుతుంది. యా సారీ, ఇక్కడ మనము నమ్స్ అని రిటర్న్ చేయాలి. ఇట్స్ ఓకే, లైక్ సమ్ అని రిటర్న్ చేయాలి. సి యాక్సెప్టెడ్. ఓకే, మరి ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఏముంది, చాలాసార్లు చూసాము. ఇది వచ్చేసి మార్కెట్లో ఉన్న బెస్ట్ అల్గోరిథం వాడుతున్నాం కాబట్టి ఆ కూరగాయల మార్కెట్లో ఒక పర్టికులర్ షాప్కి వెళ్ళేసి నీకు ఈ అల్గోరిథం కావాలి అది పిక్ చేయి, మనం పిక్ చేసుకునేది బెస్ట్ కాబట్టి n అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ 0 నుండి n-1 లైక్ ఎవ్రీ టైం ఇది నమ్స్ డాట్ లెంత్ దాకా వెళ్తున్నాము. బట్ క్యాచ్ వచ్చేసి ఇక్కడ +2 లైక్ ఎవ్రీ టైం +2 రన్ చేస్తున్నాము. అంటే నార్మల్గా +1 అయితే n టైమ్స్ అయింది, ఇప్పుడు ఎవ్రీ టైం +2 చేసినాం కాబట్టి n/2 అయింది. బట్ స్టిల్ ఇక్కడ అల్గోరిథమిక్ టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ నోటేషన్స్కి వచ్చేసరికి ఇట్స్ స్టిల్ బిగ్ ఆఫ్ n అయ్యింది. సో అగైన్ n log n ప్లస్ n, సో విచ్ విల్ బి ఇంపాక్టింగ్ n log n. సో ఇది వచ్చేసి ఓవరాల్గా బిగ్ ఆఫ్ n log n. ఓకే, అండ్ అంతే, ఈ ప్రాబ్లంలో అంతకు మించి ఏముంది అని అనుకుంటున్నావా? ఉంది, ఎందుకంటే ఒకసారి దీన్ని మళ్ళీ సబ్మిట్ చేద్దాము. సో ఇక్కడ నువ్వు బెస్ట్ అల్గోరిథం రాసిన అది బీట్స్ 97% అయినా కానీ స్టిల్ మనది ఆల్మోస్ట్ లాస్ట్ కేటగిరీలో పడిపోయింది. ఎందుకు అని అంటే బేసిక్గా నువ్వు ఏదైతే చేసావో ఇక్కడ దాకా నీకు అర్థమైతే క్లారిటీ డన్, లైక్ యూ కెన్ స్టాప్ దిస్ వీడియో అనమాట. ఎందుకంటే ఇది ఈజీ, నువ్వు అంత పెద్దగా లైక్ పట్టించుకోకలేదు. ఇఫ్ ఇన్ కేస్ అయితే మీడియం అయితే అలాంటి ప్లేసెస్లో ఆలోచించవచ్చు. బట్ ఏదైతే మనం ఇప్పుడు చేసామో n log nతో ఇదే క్వశ్చన్ నువ్వు క్లియర్గా ఆలోచిస్తే ఎంతో చేసేయచ్చు. ఓకే, ఒక్కసారి పాస్ చేసి క్లియర్గా ఇప్పటిదాకా ఆలోచించిన దాని బేసిస్ మీద ఇంకేమైనా చేయొచ్చు అనేది ఆలోచించు అండ్ దాని తర్వాత సొల్యూషన్ని కంటిన్యూ చేయి. ఓకే, ఐ హోప్ ఒకసారి థింక్ చేసి వచ్చామనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం మిస్ అవుతున్నాము అంటే డూ వీ రియల్లీ నీడ్ టు సాల్వ్ దిస్ అనేది చూద్దాము. ఓకే, అలాగే నేను ఎందుకే చెప్తున్నాను, జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ సార్టింగ్ కాబట్టి ప్రతి క్వశ్చన్కి బ్లైండ్గా n log n అప్లై చేసేయాలా, అది సార్టింగ్ టెక్నిక్ కాబట్టి అనేది కాదు. లైక్ కొన్ని క్వశ్చన్స్కి ఆబ్వియస్గా చేయాలి, కొన్ని క్వశ్చన్స్కి ఇంకేమైనా చేయొచ్చు అనేది కూడా ఆలోచించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు అదేంటో చూద్దాము. సపోజ్ నేను నీకు ఇచ్చిన ఆల్రెడీ డేటా, థింగ్ ఏంటి, మనము పెయిర్ బేసిస్ మీద డివిజన్ చేసుకోవాలి, అవునా? సో ఇక్కడ ఏంటి, సపోజ్ నేను నీకు ఇచ్చిన ఆల్రెడీ డేటా ఇలా ఉంది అనుకుందాం. 2,2 3,3 and 3,3 and again 4,4 4,4 and then again 5 లేదా లైక్ పక్క పక్కన నెంబర్స్ తీసుకుంటే మళ్ళా పక్క పక్కన ఏనా అంటావు. సో లైక్ వీల్ గో విత్ సమ్ ర్యాండమ్ ఆర్డర్. బట్ సార్టెడ్ ఇలా డేటా ఇచ్చాను అనుకుందాము. సపోజ్ ఇలా నీకు డేటా ఇస్తే సింపుల్గా నువ్వు ఇలా పెయిర్స్ కింద చేస్తావా లేదా? ఇలా పేర్స్ కింద చేస్తావా లేదా? సపోజ్ ఇలా ఆల్రెడీ డేటా సార్టెడ్ అయ్యింది అనుకుందాం, సార్టెడ్ అయిపోయింది అనుకుందాం, ఇలా నీకు డేటా వచ్చేసింది అనుకుందాం. సో ఇప్పుడు ఇలా డేటాని చూస్తే డూ వి రియల్లీ
లైక్ ఇలా పర్టికులర్గా ఒక్కొక్క దానికి వెళ్ళి ఇక్కడ చూసి ఇక్కడ చూసి ఇక్కడ చూసి ఇక్కడ చూసి ఇలా నిజంగా మనం చేయాలా? వాట్ ఇఫ్ సపోజ్ ఇలా పర్ఫెక్ట్ పేరింగ్ ఉంది అనుకుందాం. నేనే చెప్పేసా ఇలా 3 ఎన్ని ఉంటే అన్ని పర్ఫెక్ట్ పేర్స్ ఉన్నాయి, 4 ఎన్ని ఉన్నాయో అన్ని పర్ఫెక్ట్ పేర్స్ ఉన్నాయి 4కి అనుకుందాం. లైక్ సపోజ్ ఒక నెంబర్ రిపీట్ అవుతుంటే అది అన్ని పర్ఫెక్ట్ పేర్స్ ఉంది అనుకుందాం. ఇలా ఉన్నా కానీ స్టిల్ నువ్వు అంతే చేస్తావా అంటే నేనేమంటున్నానంటే సపోజ్ 2 టైమ్స్ రిపీట్ అయిందన్న, 3 4 టైమ్స్ రిపీట్ అయిందన్న, 4 టైమ్స్ రిపీట్ అయిందన్న, 16 2 టైమ్స్ రిపీట్ అయింది అన్న. సో సింపుల్గా ఇలా నాకు ఒక ఫార్మేట్ డేటా ఉంటే, ఇలా నా డేటా ఉంటే సపోజ్ నేను దీన్ని ఏమైనా ఇన్ఫర్ చేయొచ్చా, దీని నుండి ఏమైనా ఇన్ఫర్ చేయొచ్చా? చూడు, సపోజ్ 2 టైమ్స్ రిపీట్ అయింది అంటే విచ్ మీన్స్ ఐ కెన్ మేక్ 1 pair of 2. అంటే సింపుల్గా నేను ఈ వాల్యూ ఎంత ఉందో అంత తీసుకొచ్చా లేదా? నెక్స్ట్ విను 3 repeated 4 times, which means 3 I can make into 2 pairs of each 3 will be as my minimum. So as of now నా మినిమం వచ్చేసి అంత ఇది 3 + 3 లైక్ ఓన్లీ 3 జోనర్స్ని తీసుకుంటే ఇక్కడ ఒక 3 ఇక్కడ ఒక 3, సో టోటల్ 6 వచ్చింది. సో ఇక్కడ 6 అని రాయచ్చా లేదా? డైరెక్ట్గా ఈ నెంబర్ చూడడం వల్ల రాయచ్చా లేదా? నెక్స్ట్ అగైన్ 4 టైమ్స్ రిపీట్ అయింది, విచ్ మీన్స్ ఐ కెన్ మేక్ 2 pairs of 4, like 2 pairs of 4s of each will be getting like minimum 1 4 and 1 4. సో డెఫినెట్గా 8 వచ్చిద్దా రాదా? అంటే నెక్స్ట్ అగైన్ ఇక్కడ 2 టైమ్స్ ఉంది, సో ఐ కెన్ మేక్ 1 pair of 16, అంతేనా కాదా? సో 16. అంటే సపోజ్ అన్నీ లైక్ ఇలా చెప్పినట్టే యాజ్ ఇట్ ఈజ్గా సపోజ్ ఎక్స్ అనే నెంబరు లేదా 4 అనే నెంబరు ఎక్స్ టైమ్స్ రిపీట్ అవుతుంది అంటే దీన్ని నేను x/2 pairs కింద డివిజన్ చేయొచ్చు. అండ్ ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ 4x has repeated perfectly, లైక్ ఎన్ని పేర్స్ అయితే పాసిబుల్గా ఉన్నాయి ఎగ్జాక్ట్గా అన్ని పేర్స్ రిపీట్ అయింది అని చెప్తున్నాను నేనే. అంటే లైక్ 5 టైమ్స్ కాదు, 5 టైమ్స్ అంటే నువ్వు 4తో పేర్ చేయలేవు కదా. సో ఐఎమ్ మేకింగ్ షూర్ లైక్ ఎగ్జాక్ట్గా నెంబర్ ఆఫ్ పేర్స్కి వచ్చేలాగే డివిజన్ అయింది, అన్ని టైమ్స్ వచ్చింది మాత్రమే రిపీట్ అయిందని చెప్తున్నాను. సో ఇప్పుడు వాట్ ఎవర్ ఇక్కడ డివిజన్ చేసిన తర్వాత అన్ని పేర్స్ ఇంటూ ఈ 4ని యాడ్ చేస్తే సింపుల్గా ఆ 4 యొక్క కాంబినేషన్ సమ్ము అప్పటిదాకా అదేనా కాదా? సో ఇలాగా ప్రతిదానికి చేస్తే పని అయిపోద్దా లేదా? అవునా? ఒకసారి చెక్ చేద్దాం అవునో కాదు. 2తో ఎన్ని పేర్లు చేయొచ్చు? ఒక పేరు. సో 1 pair ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దాట్ 2 ప్లస్ 3 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 4 టైమ్స్. హౌ మెనీ పేర్స్ ఐ కెన్ మేక్? 2 pairs I can make of each 3. సో 3 2s are 6. నెక్స్ట్ 4s ఎన్ని పేర్స్ చేయొచ్చు? 2 pairs చేయొచ్చు. ఈచ్ దాంట్లో 4 వస్తుంది. సో 4 2s are 8. 16 ఎన్ని పేర్స్ చేయొచ్చు? 1 pair చేయొచ్చు. 1 pair ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దాట్? 16. ఇంతేనా కదా? సో ఇది వచ్చేసి 10 అండ్ ఇది వచ్చేసి లైక్ 22 32 అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇది తప్పు ఉంటే లైక్ డోంట్ వరీ అబౌట్ దట్, బట్ వాట్ ఎవర్ ద సమ్ టు దిస్, ఇది మాత్రమే నేను దాని గురించి చెప్తున్నాను. సో ఇలా చేయొచ్చా లేదా స్ట్రైట్ ఫార్వర్డ్గా? అంటే somehow if I have how many times the value was repeating, I can directly make this assumption. అవునా కదా? మరి ఇలా ఇదేంటి సింపుల్గా ఏ వాల్యూ లైక్ ఏ వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనే ఫ్రీక్వెన్సీ అయినా కదా? ఫ్రీక్వెన్సీ ఆఫ్ అ పర్టిక్యులర్ ఎలిమెంట్ లైక్ ఆర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ తీసుకురావడానికి దాని టైం కాంప్లెక్సిటీ ఎంత? అవునా? దాని తర్వాత వన్స్ నా ఫ్రీక్వెన్సీ డేటా ఇట్లా ఉంటే 0 1 2 3 4 5 వేర్ ఇన్ దిస్ ఫ్రీక్వెన్సీ దిస్ ఇండిసెస్ రిప్రజెంటెడ్ యాజ్ అ వాల్యూ అండ్ దాట్ కంటెంట్ రిప్రజెంట్ యాజ్ హౌ మెనీ టైమ్స్ ఇట్ హ్యాస్ రిపీటెడ్. సో ఈ వాల్యూ బేస్డ్ మీద నేను ఇలా వెళ్తున్నాను అంటే ఇండిసెస్ బేస్ మీద, విచ్ మీన్స్ am I traversing in increasing order or not? మనం ఏదైతే సార్ట్ చేసిన తర్వాత డేటాని 1 by 1 థీసిస్ మీద వెళ్తున్నామో ఫ్రీక్వెన్సీ ఆఫ్ డేటాని వెళ్ళిన తర్వాత కూడా ఇలా చేస్తుంటే డెఫినెట్లీ నేను సార్టెడ్ బేసిస్ మీద వెళ్తున్నట్టే లేదా? మరి ఇక్కడ డేటాని సార్ట్ చేసానా? చేయాల. జస్ట్ ఆ ఫ్రీక్వెన్సీ టెర్మినాలజీ బేస్డ్ మీద నేను ఇక్కడ ఆర్డర్డ్ బేస్ మీద వెళ్తున్నా. బట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఒక ట్విస్ట్, లైక్ జనరల్ థింగ్ ఏంటంటే ఇది వాట్ ఎవర్ ద స్టఫ్ మనం ఇప్పుడు ఏదైతే లైక్ ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా ఇలా చాలా ట్యాకిల్ చేసాం కదా. సో ఓవరాల్గా ఇది సమ్ సార్ట్ ఆఫ్ కౌంటింగ్ సార్ట్ బేస్డ్ మీద వస్తుంది, బట్ సెమీ కౌంటింగ్ సార్ట్ కింద. కంప్లీట్ కౌంటింగ్ సార్ట్ చేయట్లేదు ఇక్కడ, సెమీ కింద చేస్తున్నాము. బట్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. కౌంటింగ్ సార్ట్ అంటే ఏంటో తెలియకుండా కూడా మనం మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. సో నేను ఫస్ట్ చెప్పేది అదే,
థింగ్స్ తెలియదు అనేది టెన్షన్ పడకు, మనకి చాలానే తెలుసు, వాటికి పేర్లు మాత్రమే తెలియదు. సో ఇలా వెళ్తే ఇప్పుడు సార్టెడ్ బేస్ మీద వెళ్తున్నట్టా లేదా? మరి ఇప్పుడు ఒకసారి ఇదే ప్రాబ్లమ్ అలా సాల్వ్ చేస్తే ఇలా అయిపోద్దా లేదా? మరి ఇక్కడ క్యాచీ థింగ్ ఏంటి, ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా ఏదైతే మనం చేసుకున్నామో అది పర్ఫెక్ట్గా పెయిర్స్ ఉంది కాబట్టి తీసుకున్నావు. వాట్ ఇఫ్ ఇది 5 టైమ్స్ రిపీట్ అయితే, వాట్ ఇఫ్ ఇది 7 టైమ్స్ రిపీట్ అయితే, అంటే ఈవెనే కాకుండా, ఈవెన్ అంటే పర్ఫెక్ట్ పేరు కాబట్టి ఆడ్ టైమ్స్ రిపీట్ అయితే, మరి అప్పుడేం చేస్తాము? జనరల్గా ఒక టెస్ట్ కేసుని తీసుకొని ఎలా ట్యాకిల్ చేస్తున్నాం అనేది చూద్దాము. 1 1, దాని తర్వాత 2 2, అండ్ దెన్ అగైన్ 2 2 ఇలా వచ్చింది అనుకుందాం. అని ఇప్పుడు ఇక్కడ 1 3, దెన్ 4 4 4 వచ్చింది అనుకుందాము, అండ్ దెన్ 5 5 ఉంది అనుకుందాము. ఓకే, సో జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నాము? 0 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ దెన్ 11. ఇప్పుడు 0 నుండి స్టార్ట్ చేసి ఎవ్రీ ఈవెన్ అండ్ ఎక్సెస్ని తీసుకుంటున్నామా? అంటే ఇక్కడ 0ని, ఇక్కడ 2ని బ్లైండ్గా ఇందాక వెళ్ళినప్పుడు వచ్చు 4 6 8 10 తీసుకుంటున్నాము. అంటే నాకు ఏ డేటా వస్తుంది? 1 + 2 + 2 + 3 + 4 + అండ్ దెన్ 5 ఇంతేనా వచ్చేది. కానీ ఈ బేస్డ్ మీద ఇలా వెళ్తుంటే మరి అక్కడ డైరెక్ట్గా అలా వచ్చేసిద్దా అంటే రాదు. దాన్ని ఆ చిన్న చిన్న పాయింట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చూద్దాము. చూడు ఇక్కడ ఫస్ట్ దీన్నే యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంటర్ప్రిట్ చేసి ఎలాగ వచ్చింది అనేది చూసుకుందాము. చూడు, సపోజ్ దీని ఫ్రీక్వెన్సీని చేయగలిగితే నాకు డేటా కంటెంట్ ఇక్కడ చూడు 1లో ఎన్ని రిపీట్ అయినాయి, 2లో ఎన్ని రిపీట్ అయినాయి, 3లో ఎన్ని రిపీట్ అయినాయి, 4లో ఎన్ని రిపీట్ అయినాయి, 5లో ఎన్ని రిపీట్ అయినాయి, అండ్ దెన్ 5. సో ఇప్పుడు చూడు 1 ఎన్నిసార్లు వచ్చింది? ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. ఓకే, నేను ఇక్కడ సార్టెడ్ డేటా గురించి మాట్లాడలా, ఇది సమ్ సార్ట్ ఆఫ్ షఫిల్డ్ డేటా ఇస్తే సార్టెడ్ మార్చిన తర్వాత వచ్చిన అల్గోరిథం ఇదేంటి, అండ్ ఇక్కడ ఈ షఫిల్డ్ డేటా ట్రావర్స్ చేస్తే ఇక్కడ నాకు వచ్చే ఫ్రీక్వెన్సీ ఏంటి అనేది చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏంటి? 2s ఎన్ని రిపీట్ అయినాయి? 4, 3s ఎన్ని? 1, 4 ఎన్ని? 3, 5 ఎన్ని? 2. సో సపోజ్ ఇక్కడ సింపుల్గా చూడు, ఇఫ్ ఇన్ కేస్ 1 ఏదన్నా ఒక పర్టికులర్ వాల్యూ ఈవెన్ టైమ్స్ రిపీట్ అవుతుందంటే అది డెఫినెట్గా పేరప్ చేయొచ్చా? ఎన్ని పేర్స్ వస్తాయి? ఇక్కడ ఒక పేరు వచ్చింది, అవునా కదా? సో ఒక పేరు ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్? 1. అదేనా కదా మనం తెలుసుకుంది ఇందాక. నెక్స్ట్కి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ పాయింట్ చేస్తున్నాను, ఈవెనే కదా? ఆఫ్ కోర్స్ ఈవెన్ అంటే నేను పేరప్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా అంతే కదా. ఇక్కడ ఒక పేరు, ఇక్కడ ఒక పేరు, ఇక్కడ ఒక పేరు, ఈ 3 4 ఒక పేరు, 4 4 ఒక పేరు, 5 5 ఒక పేరు, అందులో ఈవెంట్ టెర్మినాలజీ ఉన్న డేటాను తీసుకున్నాం. అదే కదా మనం చేసింది ఇందాక సొల్యూషన్లో. సో ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఈవెన్ ఇక్కడ 1 ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అవుతుందంటే ఇక్కడ డెఫినెట్గా ఆ 1లో ఒక మినిమం వాల్యూని అంటే డైరెక్ట్గా 1 అనే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈవెన్ 2s ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ఉంటే నేను ఇక్కడ బేసిక్గా 2 పేర్స్ కింద డివిజన్ చేయొచ్చు. అందులో ఒక దాంట్లో నుండి 2 అండ్ ఇంకో పేరులోనే 2, ఇక్కడ అదే వచ్చింది. సో ఇందులో నుండి మనం ఎలా రప్పించి అనేది చూద్దాము. హౌ మెనీ పేర్స్ వీ కెన్ గెట్? 2 పేర్స్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దాట్ పేర్? ఈచ్ పేర్ 2, విచ్ ఈస్ 4, అవునా కదా? సో ఇక్కడ కూడా నాకు ఆ 4 వచ్చిందా లేదా? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు 3 ఒక్కటే ఉంది, 3 ఒక్కటే ఉండడం వల్ల డెఫినెట్గా ఈ పెయిర్ అనేది తీసుకోవాలి. కానీ ఈ పెయిర్ తీసుకోవడం హౌ మెనీ టైమ్స్? లైక్ ఇక్కడ చూడు, పెయిరప్ చేయొచ్చా? ఫస్ట్ పెయిరప్ చేయడానికి 3తో ఇంకో 3 ఉందా? లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి? డెఫినెట్గా ఆ నెక్స్ట్ ఉన్న కంటెంట్ దాంట్లో నుండి ఒకటి ఇందులో కలపాలా? అంటే ఇక్కడ ఏముందో? నెక్స్ట్ 4, అది ఇందులో పేరప్ అవ్వాలా లేదా? ఎందుకు? ఆడ్ టైమ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ అబౌట్ 1. ఈవెన్ ఇక్కడ 7 ఉంటే ఫస్ట్ 3 పేర్స్కి వచ్చేసి ఫస్ట్ 3 పేర్స్కి వచ్చేసి ఇక్కడ 3 మినిమంకి ఇచ్చేయచ్చు. ఆ 4th పేర్లో పక్కనున్న దాంట్లో నుండి ఒకటి రావాలి. అదేనే కదా ఇక్కడ మనకు వచ్చింది. ఎందుకు? ఆడ్ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి. అంటే ఇఫ్ ఇన్ కేస్ సమ్ సార్ట్ ఆఫ్ డేటా ఆడ్ టైమ్స్ రిపీట్, ఫైన్, ఇక్కడ ఆల్రెడీ సమ్ సార్ట్ ఆఫ్ డేటా రిపీట్ అవుతుంది అని అంటే డెఫినెట్గా లైక్ ఆడ్ టైమ్స్ వస్తుంది అంటే డెఫినెట్గా దాని పక్కనున్న బాక్స్లో నుండి ఏదైతే రిపీట్ అవుతుందో అది ఇక్కడ పేరప్ చేయాల్సిందేనా లేదా? అంటే పేరప్ చేసిన స్టిల్ 3 తీసుకుంటున్నాము. ఎందుకు? తక్కువ కాబట్టి. అంటే దో అది ఆడ్ అయినా ఆ వాల్యూని నేను ఫెచ్ చేసుకొని ఇక్కడ ఎన్ని పేర్స్ వస్తాయి అని ఇంటూ వాల్యూ పర్స్పెక్టివ్లో వేస్తున్నాను ఇక్కడ. సో
ఆ వాల్యూ ఎంత, ఎన్ని పేర్స్ వస్తున్నాయి. సో 3 కాదా, 3 వచ్చిందా లేదా. మరిప్పుడు ఇక్కడ కాబట్టి ఈవెన్ ఇండిసెస్ తీసుకున్నావు కాబట్టి నాకు ప్రాపర్గా క్వశ్చన్ అయిపోయింది. కానీ ఇక్కడ ఆల్రెడీ వన్స్ మరి ఇక్కడికి వచ్చింది అంటే డెఫినెట్గా ప్రీవియస్గా ఇక్కడ ఈ ఆడ్ ఉండడం వల్ల ఆడ్ ఉండడం వల్ల ఇందులో నుండి ఒక వాల్యూ ఇందులోకి వెళ్ళిపోయిందా లేదా, పేరప్ కింద. అంటే అప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఒక వాల్యూ తగ్గించాలి. అర్థమవుతుంది కదా, ఒక వాల్యూ తగ్గించాలి. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ 3 పేజ్ ఉన్న డేటాలో లైక్ ఒక పేరు ఒకటే ఉండడం వల్ల, ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉండడం వల్ల ఒకటి ఇందులో తీసుకున్నా, 3కి పక్కన ఉన్న దాంట్లో ఒక పే చేశా. అలా పే చేయడం వల్ల ఇక్కడ ఉన్న డేటా ఒకటి తగ్గాలి. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నార్మల్. ఇఫ్ ఇన్ కేస్ ఈవెన్, ఆఫ్ కోర్స్ ఈవెన్ అయితే ఏం చేయాలి, హౌ మెనీ పేర్స్ ఐ కెన్ గెట్, 1 పేర్ ఐ కెన్ గెట్ ఆఫ్ వాట్ వాల్యూ, 4 వాల్యూ. సో వాట్ ఈస్ ద డేటా, 4. సో 4 వచ్చిందా లేదా. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూద్దాం. సరే ఈసారి ఇంకొక 5 కూడా పెడదాము. యా, అండ్ ఇక్కడ ఎంత వచ్చింది, ఇప్పుడు 3 వచ్చింది, అవునా కదా. అండ్ అగైన్ ఇప్పుడు ఇక్కడ చూడు, హౌ మెనీ పేర్స్ ఐ కెన్ గెట్, ఓన్లీ 1 పేర్ ఐ కెన్ గెట్. ఎందుకంటే 3 వాల్యూస్ అని నేను ఒక పేరే చేయగలను, ఇంకో పేరుకి లైక్ విడిగా ఉంది. సో హౌ మెనీ పేర్స్ ఐ కెన్ గెట్, 1 పేర్ ఐ కెన్ గెట్. 1 పేర్ ఐ కెన్ గెట్ ఆఫ్ వాల్యూ 5. సో విచ్ ఈస్ 5, అవునా కదా. దాని తర్వాత మరి ఒక డేటా లెఫ్ట్ అయిందా లేదా, అంటే ఇఫ్ ఇన్ కేస్ పేర్ అయిపోయిన తరువాత అది ఆడ్ ఉంటే లైక్ ఈవెన్ కాకుండా ఆడ్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ ఏదన్నా డేటా ఉంటే అది ఇందులో యాడ్ చేయాలి. బట్ బిఫోర్ దట్ ఇక్కడున్న కంటెంట్నే నేను ఇందులో మళ్ళీ యాడ్ చేస్తున్నామా లేదా, ఇక్కడున్న కంటెంట్నే నేను ఇందులో మినిమం కింద తీసుకుంటున్నా లేదా. ఎందుకు, ఇందులో పేరు కింద తీసుకున్నా ఈ వాల్యూనే మినిమం అయింది. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ 1 more 5. ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఆ లాస్ట్ 5 కూడా ఇక్కడికి వస్తుంది. అండ్ నెక్స్ట్కి వెళ్ళి అప్పుడు ఆ వెళ్ళిన టర్మినాలజీ తర్వాత ఒకటి తగ్గిస్తా. ఎప్పుడు, ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్రీవియస్గా ఉన్న దాంతో అది ఆడ్ అయ్యి పేరు ఆల్రెడీ తీసేసుకుంటే మరి ఇక్కడ తీసుకున్నామా లేదా, తీసుకున్నాము. నెక్స్ట్కి వెళ్ళి చేద్దాం అనుకున్నా కానీ ఎరే అయిపోయింది. ఇక్కడ అదే కదా, ఇక్కడ అదే సపోజ్ ఇక్కడ 3 కాకుండా లైక్ 1 కాకుండా సపోజ్ ఒక 7 ఉంది అనుకుందాం. హౌ మెనీ పేజ్ ఐ కెన్ మేక్ a 3 page. I can make a 3 page, and then for the 7th page, for the like 4th page, which is for the 7th value, I will pick one value from here and I will make again a pair for this, which is again 3. I will add to the sum. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి తగ్గిస్తా, ఎందుకు, యాడ్ చేశా కాబట్టి. మరి ఇలా చేస్తే దీని టైం కాంప్లెక్సిటీ ఎంత చూద్దాము. బట్ బిఫోర్ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి ఫస్ట్ కోడ్ రాసేసి దాని తర్వాత టైం కాంప్లెక్సిటీని అనలైజ్ చేద్దాము. సో దానికోసం నేను సింపుల్గా ఫస్ట్ ఇక్కడ నేను అగైన్ ద మోస్ట్ క్రూషియల్ పాయింట్ చెప్పబోతున్నాను ఇప్పుడు క్లియర్గా. వాట్ ఎవర్ ద డేటా, లైక్ ఇప్పుడు ఏదైతే మన అప్రోచ్ ఉందో అది ఎందుకు పాసిబుల్ అయ్యింది అంటే జస్ట్ బికాస్ అరే లెంత్ వచ్చేసి 2n, ఆ లెంత్ కూడా 10 to the power of 4. బట్ ఇదే అంటే దీనివల్ల కాదు, జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ అరే వాల్యూస్ వచ్చేసి -10 to the power 4 to +10 to the power of 4 మాత్రమే ఉంటాయి. అండ్ ఐ కెన్ క్రియేట్ అన్ అరే సైజ్ ఆఫ్ 10 to the power of 4 to 10 to the power of 4 మైనస్. మరి మైనస్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది తీసేసాయి, బట్ వీ కెన్ డూ. అదే 10 to the power of 6 అయితే లేదా 10 to the power of 7 అయితే యూ కాన్ క్రియేట్ దాట్ మచ్ సైజ్ ఆఫ్ అరే. అంటే అప్పుడు ఫ్రీక్వెన్సీ టెర్మినాలజీలో ఏదైతే చేసామో అది తప్పు, అది అసలు పాసిబిలిటీ ఉండదు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాము. సింపుల్గా నెగిటివ్స్లో ఉంటేసి ఇప్పటిదాకా 1 to లైక్ లేకపోతే 0 to లైక్ 0 to 100 దాకా లేదా 99 దాకా అంటే నువ్వు అరే సైజ్ 100 క్రియేట్ చేసావు ఒక ఫ్రీక్వెన్సీ, దాన్ని ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ 0 1 2 3 4 లైక్ సపోజ్ 4 అయితే ఆ 4 ఆఫ్ కంటైనర్ యాక్సెస్ చేసి అందులో +1 పెట్టేసావు. అండ్ మరి ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కదా, దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తావు, మైనస్ అనే ఇండిసెస్ లేదు కదా అరేలో అంటే ఫైన్, మైనస్ అనే అరేలే లేదు. వాట్ ఇఫ్ సింపుల్గా ఈజీగా అర్థం చేసుకోవడానికి -5 -4 -3 -2 -1 0 1 2 3 4 5 అనే సైజ్ ఉంది అనుకుందాం. సో దీని టోటల్ సైజ్ ఎంత 5 ఇది ఒక 10 అని ఇది ఒకటి టోటల్ 11, అవునా కదా. సో సింపుల్గా ఇప్పుడు నా డేటా అరే లెంత్ ఎంత ఉండాలి, 11 ఉండాలి. సో 11 అయిన తర్వాత
సింపుల్గా వాట్ ఎవర్ ద మ్యాక్సిమం డేటా దాన్ని ప్లస్ చేసుకుంటా వెళ్తున్నాం జస్ట్. సో సింపుల్గా ఇప్పుడు ఇలా అన్నిటికీ ప్లస్ 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 చేసుకుంటా వెళ్తే ఇది 0 1 2 3 4 5 6 7 8 9 10 అరే బేస్డ్ ఇండెక్స్గా మారిపోయిందా లేదా? నెగిటివ్స్ అయితే ఏంటి, నేను దాన్ని పాజిటివ్ బేసిస్ కింద మార్చి దాన్ని అరే బేస్డ్ కింద ఇండెక్స్ చేస్తాను. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక వాల్యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వాల్యూ వాట్ ఎవర్ ద వాల్యూ ఐ విల్ డూ 5. ఇక్కడ 5 దాకా ఉంది కాబట్టి, అంటే ఇక్కడ 10 to the power of 4 ఉంది కాబట్టి వాట్ ఎవర్ ద వాల్యూ ఐ హ్యావ్ ఐ విల్ డూ 10 to the power of 4 and this will be my new index of to access that like whatever the frequency of array. సింపుల్. సో యా, దీన్ని ఒకసారి మనం ఇప్పుడు కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేసేద్దాము. సో ఇప్పుడు చూడు, సో ఇక్కడ నాకు ఒక ఫ్రీక్వెన్సీ అరే కావాలి. ఫైన్ ఫ్రీక్వెన్సీ, యా ఫ్రీక్వెన్సీ అరే కావాలి, ఆర్ లైక్ వీ కెన్ మేక్ అ కౌంట్ అనేది. ఫైన్, లెట్ స్టిక్ విత్ ఫ్రీక్వెన్సీ సో దట్ అది కన్వీనియంట్గా ఉంది. అండ్ ఇక్కడ నా సైజ్ ఎంత ఉండాలి, ఎంతేముంది, సపోజ్ ఇందాక 5 to 5 అంటే సపోజ్ సింపుల్గా 3 2 1 0 1 2 3 అంటే 3 into 2 plus 1 చేస్తే చాలా 0కి, అంటే 10 to the power of 4 into 2 plus 1 చేస్తే చాలా 10 to the power of 4 అంటే ఎంత 20,008 plus 1 20,001. సో సింపుల్గా నాకు ఇప్పుడు నా whatever the array అనేది సైజు 20, యా ఫైన్. సో ఇప్పుడు 20,000 and then 1. సో ఇది ఉంటే సరిపోద్దా లేదా ఇప్పుడు? డన్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, అరే యాజ్ యూజువల్గా ఏం చేసేది ఏముంది, మనకు తెలిసిన ప్రాసెసే i0 నుండి nums.length దాకా చేసేద్దాము. అండ్ దెన్ i++ చేసుకుంటూ. సో ఇప్పుడు నా అప్డేటెడ్ ఫ్రీక్వెన్సీ అరేని యాక్సెస్ చేసే కంటెంట్ లాగా నా ఇండెక్స్ కావాలి. సో వాట్ ఎవర్ ద nums of i plus I'll do 10 to the power of 4 which is 10,000. అవునా కదా? అండ్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాట్ ఎవర్ ద ఇండెక్స్ వచ్చిందో దాన్ని ప్లస్ ప్లస్ చేస్తున్నాను. అది వచ్చేసి నా ఫ్రీక్వెన్సీ యొక్క ఇండెక్స్ వాల్యూ. సో ఇప్పుడు నా ఫ్రీక్వెన్సీ కౌంటర్ అనేది సెట్ అయిపోయింది లేదా? సో ఇప్పుడు చూడు ఎలా ట్యాకిల్ చేస్తున్నామో మనము క్లియర్గా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఫస్ట్ ఆ ఫ్రీక్వెన్సీ అరేలో ఎక్కడైతే 0 కాలేదో అవే కదా మనం యాక్సెస్ చేయాల్సింది. 0 అంటే అసలు ఆ అరేలోనే లేదు అని, అరేలో కంటెంట్సే లేవని. సో సింపుల్గా ఇప్పుడు i0 దగ్గర నుండి సో ఎప్పటిదాకా నేను రన్ చేయాలి, ఆఫ్ కోర్స్ frequency.length దాకా రన్ చేసేద్దాము అండ్ i++ దాకా. ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 5 కానీ ఈక్వల్స్ టు 0 అయితే ఏం చేయొద్దు, జస్ట్ కంటిన్యూ చేసేసాయి, నెక్స్ట్కి కంటిన్యూ చేసేసాయి. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే ఫస్ట్ అందులో ఉన్న కంటెంట్ ఎంత అనేది నాకు కావాలి. అవునా? ఫస్ట్ అందులో ఉన్న కంటెంట్ ఎంత అనేది నాకు కావాలి. ఎంత? ఫ్రీక్వెన్సీ ఆఫ్ 5. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ 5లో అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఆ కౌంట్, అంటే ఈ పర్టికులర్ i అనే వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది కదా ఇక్కడ మనకు చూసుకుంది. అవునా? సో ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇమ్మీడియట్లీ నాకు అది రాగానే అసలు అది ఆ పర్టికులర్ మేబీ 4 అనే కంటెంట్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది తెలియాలి. సపోజ్ 10 times రిపీట్ అవుతుంది అనుకుందాం. సో నా కౌంట్ వచ్చేసి ఇప్పుడు 10 అండ్ నా i వచ్చేసి ఇప్పుడు 4. సో ఇప్పుడు ఎలా ప్రాపర్గా హ్యాండిల్ చేస్తామని చూడు. ఫస్ట్ నాకేం కావాలి, ఎన్ని పేర్స్ ఉన్నాయి అనేది కావాలి. అవునా? ఎన్ని పేర్స్ అనేది రావచ్చు అనేది కావాలి. సో ఇఫ్ ఇన్ కేస్ అది ఈవెన్ అయితే, అంటే వాట్ ఎవర్ ద కౌంట్ అనేది modulo 2 equals to 0 అది ఈవెన్ అయితే, సో సింపుల్గా హౌ మెనీ పేజ్ ఐ కెన్ గెట్, కౌంట్ బై 2 పేజ్ అనేది వస్తుంది. సో కౌంట్ బై 2 పేజ్ రాగానే అన్ని పేర్స్ ఇంటూ వాట్ ఎవర్ ద i అనేది ఉందో అది చేస్తే నా సమ్ అయిపోద్దా. సో ఆ పాయింటర్ని హోల్డ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఇంటూ సమ్ ఈక్వల్స్ టు 0 దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేస్తున్నా చూడు, ఎన్ని పేర్స్ వచ్చాయి అని అంటే ఇప్పుడు సింపుల్గా వాట్ ఎవర్ ద పేర్స్ వీ హ్యావ్ ఇంటూ నాకు ఇక్కడ ఏం కావాలి, i కావాలి. బట్ ఇక్కడ i యాక్చువల్ అయ్యా అంటే i స్టార్ట్స్ విత్ 0, కానీ యాక్చువల్గా ఇక్కడ 4 అంటే దట్ డజంట్ మీన్ 4. ఈ 4లో నుండి నేను 10 to the power of 4ని సబ్ట్రాక్ట్ చేయాలి. అదే కదా మనం ఇక్కడ చేసింది, ఇక్కడ యాడ్ చేస్తే 0 బేస్డ్ ఇండెక్స్కి మారింది. 0 బేస్డ్ ఇండెక్స్ నుండి యాక్చువల్ వాల్యూకి రావాలంటే -10 to the power of 4 చేయాలి. అంటే సింపుల్గా ఇక్కడ
వాట్ ఎవర్ ద వాల్యూ అని ఉందో ఆ వాల్యూ రావడానికి I మైనస్ నేను 10,000 చేస్తున్నా. ఇప్పుడు నాకు కావాల్సిన యాక్చువల్ వాల్యూ బేస్డ్ మీద వెళ్ళిపోతున్నానా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎన్ని పేర్స్ ఉన్నాయి ప్లస్ అందులో వచ్చే మినిమం వాల్యూ ఎంత, ఆ వాల్యూనే ఈ వాల్యూ. సో ఇప్పుడు ఈ టోటల్ని నేను అప్పటిదాకున్న సమ్ములో యాడ్ చేసుకుంటా ఉండాలి అని అగైన్ ఇక్కడ పేర్స్ చేద్దాము. సో ఇంతేనా కదా. ఎప్పుడు ఈవెన్ నెంబర్ ఆఫ్ పేర్ లైక్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రీక్వెన్సీ వస్తే, ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే ఏం చేయాలి క్లియర్గా చూడు. ఇఫ్ ఇన్ కేస్ ఈవెన్ టైమ్స్ రాకపోతే ఈవెన్ టైమ్స్ లైక్ పెయిర్ టైమ్స్ ఎన్నైతే వచ్చినాయో అదైతే మినిమం తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ నాకు 7 వస్తే 7/2 అంటే 3 అంటే 3 పేర్స్ కింద నేను మినిమం సెగ్మెంట్ చేయొచ్చు. దాని తర్వాత మిగిలిన 7 గురించి ఏం చేయాలని అది ఆలోచిద్దాం. బట్ మినిమం అయితే ఫస్ట్ నాకు ఎన్ని పేర్స్ అయితే కావాలని పేర్స్ వస్తున్నాయా అని అగైన్ దాని తర్వాత ఏం చేస్తున్నాము, ఆ 3 పేర్స్కి నేను యాడ్ చేయాలా అంటే ఆ 3 పేర్స్కి మళ్ళీ ఈ స్టఫ్ చేయాల్సిందేనా కాదా అంటే చేయాల్సిందే. ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఆడ్ అయింది కాబట్టి డెఫినెట్గా ఆడ్ అంటే అంటే లైక్ ఆడ్ అంటే ఆ ఒక్క పేరే మిగిలింది కాబట్టి పక్కదాంతో ఆ పేరు తీసుకొని ఇందులో ఉన్న మినిమంని తీసుకోవాలి. సపోజ్ ఇది 4 కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 5 ఉంటే ఇది అఫ్ కోర్స్ ఇక్కడ 7 అనుకుందాం సో దట్ క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ 5, సో ఇక్కడ 7 ఉంది అండ్ ఇక్కడ వాట్ ఎవర్ ద ఎక్స్ అమౌంట్ ఉంది, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్ నౌ. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 3 పేర్స్కి నేను చేస్తున్నాను ఆ మిగిలిన 1 పేరు కోసమే కదా. బట్ పక్క నుండి ఏం తీసుకున్నా ఈ వాల్యూ తక్కువ కాబట్టి ఈ పర్టికులర్ సమ్కి ఇదేనా యాడ్ చేయాల్సింది అంటే సింపుల్గా వన్స్ ఇది అయిపోయినా కానీ ఆ సమ్కి ఇప్పుడు మళ్ళా నేను ఆ వాల్యూని యాడ్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి, ఇఫ్ ఇన్ కేస్ పక్కకి వెళ్ళినప్పుడు ఆ పక్కన దాంట్లో నుంచి ఒకటి తగ్గియాలి. అది ఇప్పుడు తగ్గిస్తావా నెక్స్ట్ ఇటరేషన్లో తగ్గిస్తావా అనేది ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. బట్ నేనేంటి ఆ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళినప్పుడు తగ్గిస్తా సో దట్ నాకు ఆ క్లారిటీ ఉంటుంది. మరి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళి తగ్గించాలి అంటే అసలు ముందు ప్రీవియస్ ఇటరేషన్లో లైక్ ప్రీవియస్ అనే నెంబర్లో నా దగ్గరుండి ఏమన్నా బారో తీసుకున్నావా అనేది తెలుసుకోవాలా. సో దానికోసమే సో సింపుల్గా ఇక్కడ ఒక బులియన్ వేరియబుల్ తీసుకుంటున్నా. సో డిడ్ యూ బారో అని పెడదాము. ఓకే, సో ఇక్కడ ఇనీషియల్గా ఏం తీసుకోవాలా ఏం బారో తీసుకోవాలనే అసంప్షన్ వెళ్దాం. వన్స్ ఆడ్ అయ్యింది అంటే డెఫినెట్గా బారో తీసుకునేదే లేదా పక్కన వాల్యూ నుండి. సో నౌ ఐ విల్ మేక్ హియర్ డిడ్ యూ బారో అనేది ట్రూగా మేక్ చేసుకుంటా విచ్ మీన్స్ వెన్ నెక్స్ట్ ఇటరేషన్లోకి వెళ్తే డైరెక్ట్గా వాట్ ఎవర్ ద కౌంట్ ఉందో ఆ కౌంట్లో నుండి ఒకటి తగ్గించి. సో నెక్స్ట్ ఇటరేషన్లో ఇక్కడ వన్స్ నా కౌంట్ అయిపోయిన తర్వాత కౌంట్ తీసుకున్న తర్వాత ఇఫ్ ఇన్ కేస్ డిడ్ యూ బారో అనేది ట్రూ అయితే సో వాట్ ఎవర్ ద కౌంట్ ఐ హ్యావ్ పిక్డ్ లైక్ టిల్ నౌ లైక్ యాక్సెస్డ్ నౌ అందులో నుండి ఒకటి తీసే దెన్ ప్రాసెస్ ఏమా కాదా. మళ్ళీ అది ఈవెన్ అయితే ఈవెన్ టైమ్స్ ఆడ్ అయితే ఆడ్ టైమ్స్ అవునా కదా. సో ఇక్కడ పక్కన ఈవెన్ టైమ్స్ ఉన్న దాంట్లో నుండి బారో చేసుకుంటే ఆడ్ అయింది, ఆడ్ ఉన్న టైమ్స్లో నుండి తీసుకుంటే ఈవెన్ అయింది. బట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. నాకు మ్యాటర్ ఏంటంటే ఈ ప్రజెంట్ ఉన్న కంటెంట్లో నుండి ఈ ప్రజెంట్ ఉన్న 8లో నుండి ఎంత తీసుకుంటున్నా. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఎనీథింగ్ సంథింగ్ ఐఎమ్ మేకింగ్ డిడ్ యూ బారో ఈజ్ యాజ్ ఎ ట్రూ. వన్స్ అది మేక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కౌంట్ని యాక్సెస్ చేసిన తర్వాత ఒకటి తగ్గించేసిన తర్వాత డిడ్ యూ బారో ట్రూ అనేది మనం అందులో తగ్గించేసిన తర్వాత మళ్ళీ ఆపేయాలా అంటే మళ్ళా నేను డిడ్ యూ బారో అనేది ఫాల్స్ చేసేస్తున్నా సో దట్ నెక్స్ట్ ఇటరేషన్స్కి ఇంపాక్ట్ అవ్వకూడదు కాబట్టి ఇట్ షుడ్ ఇంపాక్ట్ ఓన్లీ టు ద నెక్స్ట్ ఇటరేషన్. అది ఎప్పుడు కౌంట్ -1 చేసేదాకే. వన్స్ చేసిన తర్వాత ఇట్ షుడ్ నాట్ ఇంపాక్ట్ ఆన్ అదర్స్ కదా. సో మళ్ళీ ఫాల్స్ చేసేస్తున్నా. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఐఎమ్ ట్యాకిలింగ్. లేదు నాకు ఇలా కాదు నేను ఆన్ ద గోల్ అనే చేసేస్తాను లైక్ ఇక్కడ వన్స్ నేను ఇక్కడ యాక్సెస్ చేశాను అని అంటే డెఫినెట్గా అది కాబట్టి నేను నెక్స్ట్ ఇటరేషన్లో ఆన్ ద గోల్ అనే నెక్స్ట్ ఇండెక్స్ని యాక్సెస్ చేసి -1 చేస్తానంటే చెయ్యి. బట్ లాస్ట్ ఎలిమెంట్కి వచ్చేసరికి ఆ పక్కన అరే ఇండెక్స్ బౌండ్ వచ్చింది కాబట్టి దాన్ని ట్యాకిల్ చేయి. ఆ చిన్న అప్డేషన్స్ లైక్ వచ్చే నీకు కోడ్ చేస్తే నీకు అర్థమైపోయింది. సో ఇంతే కదా. బట్ ఇక్కడ చూడు ఈవెన్ అయినా నువ్వు ఈ పని చేస్తున్నావు, ఆడ్ అయినా అదే సేమ్ 2 స్టెప్స్ చేస్తున్నావు. మరి అప్పుడు ఇఫ్ ఎల్స్ రెండిట్లో పెట్టాలి అదే స్టేట్మెంట్స్.
పెట్టక్కర్లా. అంటే ఇఫ్ అయినా ఇది జరిగింది, ఎల్స్ అయినా ఇది జరిగింది. అంటే ఇఫ్ ఎల్స్ అయినా కాకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. ఆ స్టెప్ అయితే చేస్తున్నాము. మరి అప్పుడు పెట్టాల్సిన అవసరం ఏంటి? మరి ఇప్పుడు ఈ స్టెప్స్ తీసేచ్చా లేదా? మరి ఈ స్టెప్స్ ఎప్పుడు జరగాలి? ఈ రెస్ట్ ఆఫ్ ద 2 స్టెప్స్ ఎప్పుడైతే నా డేటా కంటెంట్ ఆడ్ అయిందో. సో వీ విల్ టాకిల్ ఓన్లీ ద ఆడ్ కేస్. సో ఎప్పుడైతే నాట్ ఈక్వల్స్ టు 0 అయిందో, సో ఎప్పుడైతే అప్పుడు ఆడ్ అయిందో అప్పుడు మాత్రం ఆ 2 కండిషన్స్ని ట్యాకిల్ చేయ ఎక్స్ట్రాగా. ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే ఇఫ్ అయినా ఎల్స్ అయినా రెండు ఇదే స్టేట్మెంట్స్ మనం ఆబ్వియస్గా చేయాల్సిందే కాబట్టి అదే ఐ మీన్ లైక్ చేసేస్తున్నాము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్, అంతేనే కదా. సో ఇప్పుడు మన సమ్ని రిటర్న్ చేద్దాము. అండ్ ఒకసారి ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా చిన్న చిన్న లైక్ ఓవరాల్ థింగ్ అయితే అయిపోయింది. ఆ చిన్న చిన్న ఏదన్నా ఉంటే చూద్దాం. సి లైక్ యాక్సెప్టెడ్. సో ఒకసారి సబ్మిట్ చేద్దాము. సి బీట్స్ 99%. లైక్ ఇందాక ఫస్ట్లో చేసింది కూడా విచ్ ఇస్ పర్ఫెక్ట్. లైక్ పెద్దగా ఇంపాక్ట్ ఏం అవ్వదు. సో ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అనేది ఒక్కసారి అనలైజ్ చేద్దాము. సో ఇక్కడ దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? 0 నుండి నమ్స్ డాట్ లెంత్ దాకా రన్ చేస్తున్నాం. నమ్స్ డాట్ లెంత్ ఎంత? n. సో n ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను? 0 నుండి ఫ్రీక్వెన్సీ డాట్ లెంత్ దాకా చేస్తున్నాం. బట్ లోపల ఏమన్నా వైల్ లూప్ ఉందా? లేదు 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 లేదు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ ఎండ్ ఆఫ్ ద డే ఎంత పెద్ద కంప్యూటేషన్ అయినా అది స్టిల్ బిగ్ ఆఫ్ 1 కింద రాయచ్చా లేదా? సో ఇక్కడ 0 నుండి ఫ్రీక్వెన్సీ దాకా చేస్తున్నా. ఫ్రీక్వెన్సీ లెంత్ ఎంత? n అన్నావు అంటే ఫస్ట్ నుండి నా వీడియో చూడు నువ్వు. ఓకే, సో ఎంత సైజు? 20,000 తీసుకున్నాము. సో రఫ్లీ 20,000 అండ్ అగైన్ ఇది కాన్స్టెంట్ ఫ్యాక్టర్ కింద చేయొచ్చు. సో ఇప్పుడు n ప్లస్ బిగ్ ఆఫ్ 1 లైక్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ థింగ్. సో బిగ్ ఆఫ్ n అయినా కదా. ఎక్కడ సార్టింగ్ చేస్తే n log n అయింది, దాని నుండి ఎక్కడ nకి వచ్చింది ఆలోచించు. ఆఫ్ కోర్స్ నువ్వు లైక్ ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో నీకు ఏదైతే థాట్ వస్తుందో అది కరెక్టే. ఏంటిది నువ్వు చేసావు కరెక్టే, టైం కాంప్లెక్సిటీ nకి తెప్పించావు కరెక్టే, కానీ స్పేస్ వాడావు కదా. స్పేస్ అనేది కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ 20,000 వాడావు కదా. మరి దానికి ఏమంటావు అని అంటే ఆఫ్ కోర్స్ ఈ ట్రేడ్ ఆఫ్ ఉంటుంది. నీకు టైం కాంప్లెక్సిటీ బెటర్గా రావాలి అంటే స్పేస్లో కాంప్రమైజ్ అవ్వాలి. స్పేస్లో కాంప్రమైజ్ అవ్వను అంటే టైం కాంప్లెక్సిటీలో లైక్ కొంచెం టఫ్గా వస్తుంది. లైక్ n log n లాగా ట్రేడ్ ఆఫ్ ఆబ్వియస్గా ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇది 20,000 దాకే కాబట్టి స్పేస్ వచ్చేసి డజంట్ ఎఫెక్ట్ మచ్ కాబట్టి I can definitely use the extra space concept. So this will be like overall time complexity. So time complexity వచ్చేసి big of n and space వచ్చేసి రఫ్ గా నేను కాన్స్టెంట్ అనేచ్చు. ఎక్కడ నుండి? n log n నుండి nకి తెప్పించావు. ఓకే, సో ఇలా నువ్వు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఇది అర్థం కాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇందాక నీకు అర్థమైతే అది సూపర్, లైక్ ఇట్స్ సూపర్. ఓకే, మోర్ దాన్ నీడెడ్. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ వీడియో హెల్ప్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ నీ కామెంటే వేరే వాళ్ళకి రివ్యూ లాగా మారింది, వాళ్ళకి హెల్ప్ అవ్విద్ది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే నీడీగా ఉన్నారో నా వీడియోస్ నీకు నిజంగా నచ్చింది అంటే వాళ్ళకి రికమెండేషన్ లాగా వర్క్ అవ్విద్ది. సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్. అండ్ యాజ్ యూజువల్గా అదే కొద్ది మనం పైథాన్ ఎలా రాయాలో కూడా చూసేద్దాం. ఇప్పుడు చూడు, కొంచెం కూడా చేంజ్ ఉండదు. ఫస్ట్ మనం ఫ్రీక్వెన్సీని సెటర్ చేసుకుంటున్నాము, ఎంత రేంజ్ ఇస్తే అంత రేంజ్. సో ఇప్పుడు నమ్స్లో ఉన్న ప్రతి డేటాని తీసుకొని ఆ ఒక్కొక్క వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది మనం ఫ్రీక్వెన్సీలో స్టోర్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఈ వాల్యూకి ప్లస్ 10,000 కలుపుతున్నాం, ఎందుకంటే నంబర్ అనేది నెగిటివ్స్లో కూడా ఉంది కాబట్టి దాన్ని 0 బేస్డ్ ఇండెక్స్ నుండి మారుస్తున్నాము, ఎందుకంటే అరే స్టార్ట్స్ విత్ 0 కాబట్టి. సో వన్స్ ఈ హోల్ కోడ్ అయిపోయిన తర్వాత మనకి ఒక్కొక్క వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందనే ఫ్రీక్వెన్సీ వచ్చేసిందా. దాని తర్వాత ఏం చేస్తున్నాము? ప్రతి వాల్యూని లైక్ ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న లైక్ వడవద రేంజ్ ఉందో ఆ రేంజ్లో ప్రతి డేటాలోకి వెళ్ళి ఇఫ్ ఇన్ కేస్ అది 0 అయితే తీసేస్తున్నాం, ఎందుకంటే అసలు అది నమ్స్లోనే లేదని అర్థం. ఒక్కసారి కూడా రిపీట్ కాలేదండి. ఒకసారి రిపీట్ కూడా కాకపోతే అసలు మనం ఎందుకు ఆ టాస్క్ చేయాలి? సో ఇఫ్ ఇన్ కేస్ రిపీట్ కాకపోతే మనము ఆ వాల్యూని మళ్ళీ గెట్ బ్యాక్ టు దట్ లైక్ వాట్ ఎవర్ ద ఒరిజినల్ వాల్యూ బేస్డ్ మీద మార్చేస్తాం, అంటే 0 బేస్డ్ నుండి ఒరిజినల్ పొజిషన్ బేస్డ్కి. వన్స్ ఇలా మారిన తర్వాత నేను దాంతో పాటుగా ఏం చేసిన, ఇందులో ఉన్న కౌంట్ని తీసుకుంటున్నాను. సో ఈ రెండు నాకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి? ఐదర్ అది ఈవెన్ ఆడ్ అనేది చెక్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈవెన్ అయితే లైక్ ఈవెన్ ఆడ్ అనేది తర్వాత లైక్ ఫస్ట్ మనం ఏంటి ఎన్ని పేర్స్ ఉన్నాయి అనేది నేను గెట్ చేయాలా. దాని తర్వాత ఆ పేర్స్లో ఎంత నాకు టోటల్ సమ్ అనేది నేను పిక్ చేసేసుకోవచ్చా. వన్స్ ఇది అయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఈవెన్ అయితే ఫైన్, కంప్లీట్లీ కూల్ ఎనఫ్. ఇఫ్ ఇన్ కేస్ ఆడ్ అయితే
ఆ పక్కనున్న దాంట్లో నుండి ఒకటి బారో తీసుకుంటున్నాను అనే ఎజంప్షన్ బేస్డ్ మీద వెళ్ళాలి. అండ్ మళ్ళీ దీన్నే కలపాలా లేదా ఇక్కడ ఉన్న దాన్ని, ఎందుకు అది మినిమం కాబట్టి. సో ఆ పర్టికులర్ దాన్ని నేను మళ్ళీ యాడ్ చేసి వాల్యూని నెక్స్ట్కి బారో తీసుకున్నానని హైపోథెటికల్గా అలా క్రియేట్ చేస్తున్నాను. సో దట్ అలా ట్రూని చేసి నెక్స్ట్ ఇటరేషన్లో వెళ్ళేటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ సమ్ బారో అనేది ట్రూ అయితే విచ్ మీన్స్ ప్రీవియస్గా ఒకడు నన్ను యూజ్ చేసుకున్నాడు, నా దాంట్లో ఒక వాల్యూ తీసుకున్నాడు. సో దట్ నా దాంట్లో ఇప్పుడు ఒక వాల్యూ తగ్గించు అని తగ్గించావు కాబట్టి మళ్ళీ నా అజంప్షన్ అనేది రీసెట్ చేసేస్తున్నాను. అండ్ ఇలా జరుగుతూ ఉంటే లైక్ అట్ లాస్ట్ వన్స్ 2000 లైక్ whatever the 20,000 డేట్ అయిపోతే మనము సమ్మన్ రిటర్న్ చేసేస్తున్నాము. ఓకే, సో ఒకసారి దీన్ని మనము సబ్మిట్ చేసేద్దాము. See, accepted. So that's it for this video. Thank you.